భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సెంట్రల్ పార్క్ నిర్వహణ విషయంలో అటవీ శాఖ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పార్క్ ప్రారంభించినప్పుడు అడ్వెంచర్ స్పోర్ట్స్ లో భాగంగా కేబుల్ వంతెనలు ఏర్పాటు చేశారు. ఎత్తైన మామిడి చెట్ల మధ్య నుంచి సుమారు 100 మీటర్ల వరకు వివిధ ఎత్తుల్లో కేబుల్ వంతెనలు నిర్మించారు. ఆరంభంలో ఈ పార్కుకు వచ్చే సందర్శకులను ఈ కేబుల్ వంతెన విశేషంగా ఆకట్టుకునేది. ఎక్కడో సినిమాల్లో చూడడమే తప్ప నిజ జీవితంలో ఇలాంటి అనుభవం పొందడం అరుదు అనిపించే విధంగా ఈ కేబుల్ బ్రిడ్జ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ మధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో కేబుల్ వంతెనకు రిపేర్లు వచ్చాయి. అయినా పట్టించుకోకపోవడంతో వంతెన ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. దాని పైకి చేరుకునేందుకు దిగేందుకు వీలు లేని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాంతంలో విమానాశ్రయం వస్తుందని చెప్పేసి ఒక పుకారు విషయంలో, అదే విధంగా మరి కిన్నెరసాని లాంటి ప్రాంతం పర్యాటక ప్రాంతం అనేక సందర్భంలో ఈ యొక్క ప్రాంతంలో మరి తిరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అవి వీక్షించేందుకు ఉపయోగకరంగా ఉన్నటువంటి హరితహారతం పేరుతో ఉన్నటువంటి ఈ యొక్క హోటల్ని ప్రారంభించకుండా శిథిలావస్థ స్థితిలో ఉన్నది. ఎన్నో కోట్ల రూపాయల వ్యాయామంతో మరి ప్రారంభానికి మరి ఉన్నటువంటి ఈ యొక్క హోటల్ని మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మటే దాని విషయంలో చొరవ తీసుకొని దాన్ని డెవలప్ చేసి మరి దాన్ని ప్రారంభోత్సవానికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇల్లెందు క్రాస్ రోడ్ దగ్గర సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో 7 ఏళ్ల క్రితం సెంట్రల్ పార్క్ సిద్ధమైంది. సుమారు 1.5 కోటి వ్యయంతో పార్క్ చుట్టూ ప్రహరీ నిర్మించారు. అప్పటికే ఉన్న చిట్టడవికి తోడు హరితహారం పథకంలో సుమారు 1,00,000 వరకు వివిధ రకాల మొక్కలు నాటారు. పార్కుకు వచ్చే వారికి మరిన్ని సేవలు అందించేందుకు ఓపెన్ జిమ్, కెఫ్టేరియా, చిల్డ్రన్స్ ప్లే జోన్ ఏర్పాటు చేశారు. అక్కడితో ఆగకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను ప్రత్యేకంగా తెప్పించుకొని యోగా షెడ్లు, వాకింగ్ ట్రాక్, టాయిలెట్లు నిర్మించారు. హైదరాబాద్, వరంగల్ వంటి నగరాలకు ధీటుగా సెంట్రల్ పార్క్ ను అభివృద్ధి చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చల్లమల్ల శ్రీనివాసరావు మెమోరియల్ పార్క్ గా ఇటీవల దీని పేరు మార్చారు. టూరిజం అభివృద్ధి పేరుతోని కొత్తగూడెం జిల్లా కేంద్రంలో చేయాల్సినటువంటి అనేక అభివృద్ధి పనులు చాలా నిర్వీర్యానికి గురైపోయి అనేక అవినీతి కార్యకలాపాలకు చోటుగా ఈరోజు అక్కడ సెంట్రల్ పార్క్ ఉన్నటువంటి పరిస్థితిని సిపిఎం పార్టీ దాన్ని ఖండిస్తూ ఉన్నాం. వెంటనే దాని మీద విచారణ చేపట్టి ఇప్పటికైనా కొత్తగా మార్పుగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. వెంటనే ఆ పార్క్ మీద, సెంట్రల్ పార్క్ మీద దృష్టి పెట్టి అక్కడ వెచ్చించినటువంటి ఎంత అభివృద్ధి జరిగింది, ఇంకా ఏమేమి అభివృద్ధి చేయాలి, ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలనేటువంటి విషయాన్ని సంపూర్ణంగా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని, ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాన్ని కూడా ఏకం చేసి ఈరోజు అక్కడ పరిశీలన చేసి సర్వే చేసి అభివృద్ధికి నోచుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతాం. ఇటీవల చల్లమల్ల శ్రీనివాసరావు మెమోరియల్ పార్క్ లో ఉన్నతాధికారుల కోసం కిన్నెరసాని, గోదావరి పేరుతో క్యాంప్ కార్యాలయాలు నిర్మించారు. ఆ తర్వాత ఇదే పార్క్ లో 3 అంతస్తులతో ఓ వాచ్ టవర్ సైతం నిర్మించారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు గత నెలలో దీన్ని ప్రారంభించారు. ఈ వాచ్ టవర్ పక్కన శిథిలావస్థలో ఉన్న కేబుల్ వంతెనను పునరుద్ధరించే విషయంలో మాత్రం చూసి చూడనట్టుగా వదిలేశారు. కేబుల్ వంతెనతో పాటు వాటర్ స్పోర్ట్స్ లో భాగంగా సెంట్రల్ పార్క్ లో ఓ మినీ చెరువు నిర్మించారు. ఇందులో బోటింగ్ చేసేందుకు వీలుగా జెట్టీలు కూడా ఏర్పాటు చేశారు. కానీ అది ప్రారంభానికి నోచుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ఇప్పటికే కొనుగోలు చేసిన బోట్లు చెత్త కుప్పల్లోకి చేరుపోగా సుందరంగా మార్చిన చెరువు ప్రాంగణమంతా పిచ్చి మొక్కలతో నిండి కళా విహీనంగా మారుతోంది. 2017లో ప్రారంభించిన ఇది ఇప్పటి వరకు కూడా పనులన్నీ అసంపూర్తిగా ఉన్నాయి. ఒకసారి మనం లోపల పరిశీలించినట్టయితే ఏదైతే వాచ్ టవర్ కానీ కేబుల్ బ్రిడ్జ్ అని పెట్టిళ్ళు, అసలు ఆ కేబుల్ బ్రిడ్జ్ కూలిపోయింది. అదే రకంగా పక్కనే చూసుకుంటే ఓపెన్ జిమ్ అని చెప్పి ఏర్పాటు చేసేళ్ళు, ఆ ఓపెన్ జిమ్ అంతా కూడా తుప్పు పట్టిపోయి ఉన్నది, నిర్మానుషంగా ఉన్నది. అదే రకంగా కొంచెం ముందు పోతే ఈ పార్కులోనే ఆహ్లాదకరంగా ఉండాలని చెప్పి ఒక చెరువును ఏర్పాటు చేస్తున్నాం, దాంట్లో బోట్లు తీసుకొచ్చినామని చెప్పి గొప్ప మాటలు చెప్పిళ్ళు. కానీ తీరా అక్కడ చూస్తే నీళ్లు మొత్తం బురద నీళ్లు, మొత్తం నీళ్ళంతా కూడా పాకులు పట్టి ఉన్నాయి. ఆ బోట్లు ఎక్కడికక్కడ తుప్పు పట్టిపోయి ఉన్నాయి. ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. విస్తారమైన అడవులు, కిన్నెరసాని డ్యాం, భద్రాచలం పుణ్యక్షేత్రం ఉన్న భద్రాద్రి జిల్లాలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ పరంగా చేపట్టిన చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి. అందువల్లే ఎకో టూరిజం లో భాగమైన కిన్నెరసాని కాటేజీలు, కొత్తగూడెంలో హరిత హోటల్ నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. బోట్ హౌస్ కాన్సెప్ట్ అటకెక్కింది. గత 2 ప్రభుత్వాల హయాంలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు ఇప్పుడైనా నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.